దుర్గ స్కూల్కి వెళ్లకుండా మిలిటరీ హోటల్కి వెళ్తుంది ఏమిటి? అది పిల్ల కాదు మామయ్య, పిల్ల పిశాచి. రక్తం వాసన చూడకుండా దానికి నిద్ర పట్టదు కదా. స్కూల్కి వెళ్తున్నానని చెప్పి ఇలా మిలిటరీ హోటల్కి షిఫ్ట్ అయిపోయినట్టుంది. ఫాలో మీ. నేనా? రామ ఇది ఏమన్నా బ్రాహ్మణ భోజన హోటలా, మిలిటరీ హోటల్? ఆ వెధవ కోళ్ళు, మేకలు, మాంసం, కంపు నేను రాలేదు. దయ్యాన్ని చూడాలి కదా. అయినా సరే నేను రాలేను. ముక్కు మూసుకొని రా పద. మామయ్య ఒక్క నిమిషం, స్కూటర్. ఏమీ పర్వాలేదు, రోడ్డు గడ్డంగా మధ్యలో పడి ఉంది, ఎవ్వడూ ముట్టుకోడు, వెరీ సేఫ్ ఉన్నాడు. ఏ అప్పారావు, నా పేరు నీకెలా తెలుసు? నీ మొహం రేంజ్ కి అప్పారావు కాకపోతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంటుందా? సరే గాని ఏముంది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతలు, రొయ్యలు, మట్టగడసలు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇంకా చాలు అన్ని 2 ప్లేట్లు తీసుకురా. అన్ని 2 ప్లేట్లా? అల్లుడు అన్ని 2 ప్లేట్లుట. నా పొద్దు చెప్పుతండి. అబ్బా అది దయ్యమే కదా. ఓ మర్చిపోయా. సర్లే కానీ మామయ్య, నువ్వు ఇక్కడే ఉండి దాన్ని కాపలా కాస్తుంది. నీ ఇంటికి వెళ్ళి గాయత్రిని లాక్కొస్తా. గాయత్రిని ఎక్కడికెందుకు? అది పకోడీలో కోడుందని చెప్పి చిన్నప్పటి నుంచి పకోడీ తినడం మానేసింది. దాన్ని ఇక్కడికి తీసుకొస్తావా? అది కాదు మామయ్య, గాయత్రిని ఇక్కడికి తీసుకొస్తేగా ఈ పిల్ల పిశాచి గురించి గాయత్రికి తెలిసేది. ఇప్పుడే వస్తాను. అల్లుడు వేగిరం వచ్చేసాయి. నాకు అసలు ఈ వ్యధవ నీచు అసలు పడదు. ఏ చికెన్ కొనియానో మటన్ కొనియానో వచ్చి చస్తాను. బుజ్జు కన్నా అప్పారా ఇంకా ఏమున్నా? ఇంకేం లేవమ్మా, కోడి బొచ్చు మాత్రం ఉంది. బొచ్చు మాత్రం ఉందా? సచ్చినోడప్ప. ఇది పిల్ల పిశాచే. అయ్యో అయ్యో, ఏమిటది? కడుప ఉప్పాడు సముద్రమా? సకల జీవరాశుల్ని స్వాహా చేస్తాను. ఏమిటి శాస్త్రి గారు, ఈ రోజు మిలిటరీ హోటల్ వచ్చారేంటి? ఏం కావాలి? నాకేమీ వద్దు నాయనా. అదిగో అక్కడ కూర్చుని మెక్కుతోంది రాక్షస బల్లిలాగా, అది నా మనవరాలు. దానికోసమే ఇక్కడ నక్కలా నక్కున్నాను. అవ్వా అవ్వా, బ్రాహ్మణమ్మాయి చికెన్ అవి తింటుంది. అది కక్క మొక్కల పాలనలో పుట్టిందిలే, అందుకే నక్కల కక్కలు తింటోంది. నువ్వు వెళ్ళి పని చూసుకో. శాస్త్రి గారికి చికెన్ ఫ్రై. గాయత్రి, గాయత్రి ఇక్కడ ఉన్నావా? బయలుదేరు. మిలిటరీ హోటల్ కి. అదిగో చూసావా, మిలిటరీ హోటల్ పేరు చెప్పగానే నీకు వాంతికొస్తుంది. నీ ముద్దుల కూతురు అక్కడ మిలిటరీ హోటల్ మొత్తాన్ని మింగేస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? నిజమే చెప్తున్నాను. ఆ పిల్ల పిశాచి నిన్న కోడి రక్తం తాగిందంటే నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు అక్కడికి వచ్చి చూడు, మిలిటరీ హోటల్లో ఉన్న ఐటమ్స్ అని ఎలా స్వాహా చేసేస్తుందో. రా చూద్దు. అన్నపూర్ణాయ నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఆహా, ఈ పప్పన్నం ముందు ఫారిన్ ఫుడ్ శుద్ధ వేస్ట్. చూసారా? అది కొళాయి కొడితే నీళ్లు వచ్చినట్టు కడుపులోంచి వాంతులు తెగ తన్నుకొచ్చేస్తున్నాయి. దుంపదగా పాప, ఇదిగో బిల్లు. బిల్లా? బిల్లు పాప దగ్గర కాదు, తాత దగ్గరి. ఓ తాతయ్య దగ్గర. అయిపోయాడు ముసలోడు. బాయ్. ఎలా తింటారు అసలు? పాపేది? హలో, ఏంటిది? బిల్లు. బిల్లే? పాపేదిరా? పాప ఎప్పుడో వెళ్ళిపోయింది. మధ్య చెప్పింది ఎక్కడికి వెళ్ళి? ముందు బిల్లు కట్టెళ్ళు. తిన్నది నీ మనవరాలేగా. కట్టు బిల్లు. 3,999 రూపాయల 99 పైసలు. బిల్లు బాటా రేట్లే. నా దగ్గర 99 పైసలు కూడా లేవు. నేను కట్టలేవా? దానికి వేరే రూట్ ఉంది, చెప్తా పదా. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఇక్కడ ముసలాయన ఉండాలి. అంటే చిన్న పాప వాళ్ళ తాతగారు. ఆ పాపకి మీరేమవుతారు? నేను ఆ పాప తండ్రిని. ఓహో, తాతగారు లోపల బిజీగా ఉన్నారు, వెళ్ళి చూడండి. ఓహో, థ్యాంక్ యూ. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే శ్రీ దుర్గా విలాస భోజన క్షేత్రే మాంసాహార సమేతస్య ఓం రుబ్రోలాయ నమః, ఓం పుత్రమాయ నమః, ఓం మెనపిండాయ నమః, ఓం నాస్యార్థాయ నమః. మంత్రాలు చదువుతావేమిటి? కొంతకాలం ఎక్కడ ఇలా రుబ్బుతూ కూర్చుంటే మంత్రాలు మర్చిపోతానని ఆ పిల్ల పిశాచి కడుపు నిండా మెక్కేసి నన్ను ఎరికించేసి మాయమైపోయింది. అయ్యయ్యో, దర్భలు పట్టుకున్న ఈ చేతులతో నువ్వు పిండి రుబ్బాల్సి వస్తుంది. అసలు నువ్వు ఎంత గొప్ప శాస్త్రివి. హోటల్లో మెక్కేసి బిల్లు కట్టకపోతే ఈ శాస్త్రి ఏమిటి? రవి శాస్త్రి అయినా సరే బ్యాట్ వదిలేసి పత్రం పట్టుకోవాల్సింది. ఓం నా కర్మ ఎలా కాలిపోయింది ఆయన మహా. మళ్ళీ ఏదో తెచ్చాడు ఆయన మహా. ఇది మిరపకాయలు. దేనికి? నోరడానికి. ఓయ్ పంతులు, 3,000 పైచీలకు బిల్లు. 3 నెలలు నువ్వు పిండి రూపినా నీ మనవరాలు బిల్లు చెల్లవదు. ఇదిగా
నువ్వు కూడా ఆ పక్కన కూర్చొని మిరపకాయలని నూరు. నేనా? ఎంత ధైర్యం రా నీకు? నా అల్లుడు పట్టుకుని మిరపకాయలు నూరమంటావా? అతని పరువు ఏమిటి? అతని స్టేటస్ ఏమిటి? అతని వంశం ఏమిటి? అతని ఉద్దేశం ఏమిటి? టైం చూడా ముందు బిల్లు సెటిల్ చేయి. ఏంట్రా నీ పోడి బిల్లు? 3,000 రూపాయలు ఆఫ్టర్. బయట మా అల్లుడి స్కూటర్ ఉంది, ఫస్ట్ క్లాస్ స్కూటర్ 30,000 రూపాయలు. మామయ్య. తీసుకొచ్చి లోపల పెట్టుకో, మమ్మల్ని బయటకు నెట్టుకో. మామయ్య మాట్లాడకు, తాళాలు ఇచ్చే. మామయ్య రావయ్యా. మామయ్య ఆగు ఆగు. మామయ్య నువ్వా? ఏంటి అల్లుడు దేశాల పాత సినిమాలో లాగా అంత గట్టిగా అరిచావు? ఊరుకో మామయ్య, నువ్వు మామలా కామ్గా వస్తే పర్వాలేదు. ఓమెన్లా ఇలా వస్తే నీ కోమలోకి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఏం చేయను? పక్కలో బల్లెలాగా ఇంట్లో భూతాన్ని పెట్టుకుని పిశాచంలా తిరుగుతుంది. దయ్యం ఉందని భూతం ఉందని నువ్వు నేనే అంటున్నావు, కానీ గాయత్రి నమ్మడం లేదే. గాయత్రి వాళ్ళ అమ్మ టైపు. మ్. మొన్న వేసిన జోకి వాళ్ళ నాకు నవ్వు రాలా. ఇంకో జోకి నువ్వు ఉండు. ఇప్పుడు పాప శరీరంలో పిశాచి ఉందని గాయత్రిని నమ్మించడం ఎలాగా? అదే థింకింగ్ లో వస్తున్నాను. ఆ. మధ్యలో నువ్వు కన్ఫ్యూజ్ చేసేసి డిస్టర్బ్ చేసేసి. సూపర్ ఐడియా. ముందు ఐడియా ఏంటో చెప్పు. అది సూపర్ ఐడియానా చెత్త ఐడియానా నేను చెప్తాను. మనం రోజు సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకున్నట్టుగా దెయ్యాలు కూడా రోజు రక్తం తాగి ఛార్జింగ్ చేసుకుని బలంగా తయారవుతాయి. ఇప్పుడు నైట్ మిడ్ మసాలా టైము అర్ధరాత్రి 12 గంటలుగా వస్తుంది. పాప శరీరంలో ఉన్న దెయ్యం ఖచ్చితంగా ఇప్పుడు రక్తం తాగుతుంది. ఏమిటి? ఎవరి రక్తం? దానికి గోకడం ఎందుకు అడగచ్చు కదా, తాగినప్పుడు కదా అది ఎవరి రక్తమో తెలిసేది. ఇప్పుడు దెయ్యం రక్తం తాగేటప్పుడు గాయత్రిని తీసుకొచ్చి చూపిద్దాం, నమ్మేస్తుంది. ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. శ్రీ ఆంజనేయ భాగవతాయ. ఏంటో గట్టిగా చెప్పి చావచ్చుగా. పిల్ల దయ్యం వచ్చేసింది అంటున్నాను. కొన్ని విషయాలు లిప్ మూమెంట్ ని బట్టి అర్థం చేసుకోవాలి. గట్టిగా మాట్లాడితే దానికి వినపడిపోదు. చూసావు మామయ్య, బ్లడ్ బాటిల్ని ఏకంగా స్కూల్ బ్యాగ్ లోనే సెటప్ చేసేసుకుంది. బ్లడ్ బ్యాంక్ నుంచి ఎత్తుకొస్తుందేమో. ఒక రోజు ఏ గ్రూపు, ఇంకో రోజు బి గ్రూపు, ఇలా మార్చి మార్చి తాగుతుంది అనుకుంటా. ఇదే గ్రూపు. ఇది ఖచ్చితంగా ఏ గ్రూప్ అయి ఉంటుంది. ఏ గ్రూప్ అంటే? ఆత్మ, ప్రేతాత్మ. అమ్మో, నాది బి గ్రూప్. అంటే భయం గ్రూపు. సర్లేమా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి గాయత్రిని లేపుకొస్తాను. లేపుకొస్తావా? చిచి, తీసుకొస్తాను. మామయ్య భయపడకు. భయపడకని చెప్పడానికి ఇలా భయపట్టాలా? సర్లే, చూస్తూ వెళ్ళు. ఓ పిశాచి, నువ్వు ఆ గ్రూపే తాగు, బి గ్రూప్ తాకమ్మా. నిద్ర మత్తులోంచి బయటికి రా, చూడు. ఏమిటి చూసేది? జస్ట్ మిస్. ఏమిటి అల్లుడు దాన్ని అంత లేటుగా తీసుకొచ్చావు? ఆ రక్త పిశాచి ఇప్పుడే దాహం తీర్చుకుని రాయించేసింది. కొంచెం ముందు వచ్చుంటే నోట్లో రక్తం, చేతిలో రక్తం పడితో కనిపించుంటదిగా. ఏంటి నాన్న, మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి అనవసరంగా ఆ పసిదాని మీద అభాండాలు వేస్తున్నారు. మేము అభాండాలు వేస్తున్నావా? కావాలంటే వెళ్ళి దాని బ్యాగ్ లో చూడు, సగం తాగిన రక్తం చేసా ఉంటుంది. బాగుంది మీ తంతు. నీళ్లే కదా ఉన్నాయి. నీళ్ళ రక్తం తాగి బాటిల్ లోపల పెట్టడం నేను నా సొంత కళ్ళతో చూశాను. నేనేమైనా అద్దె కళ్ళతో చూసానా? నేను సొంత కళ్ళతోనే చూశాను. సొల్లు ఆపు. అది కాదు గాయత్రి. షో, పట్టుకోండి. రామ రామ. అది కాదు అల్లుడు. పట్టుకో. అమ్మో, ఇది రక్తంగా మారుతుందో ఏమిటో కర్మ. ఆలయాన విరిసిన ఆ దేవుని రీతి నువ్వేగా మా ఇంటికి జీవన జ్యోతి. అన్నయ్య, ఏమా వేడినీళ్ళు. వేడి కరెక్ట్గా ఉంది కదా, అన్నయ్యకి ఓవర్ హీట్ పడదు. ఒరే రాంబాబు, నీకు నీ కారు మీద విపరీతమైన మమకారం ఉందని నాకు తెలుసు. కానీ ఇలా హాట్ వాటర్ తో స్నానం చేయించడం టూ మచ్ గా లేదు? 2 మచ్చో 3 మచ్చో నాకు తెలిసి శాస్త్రి గారు. రాత్రి అంతా ఒకటే వర్షం, నీళ్లు ఐస్లా తయారయ్యాయి. ఐస్ నీళ్ళు తాగలం కానీ ఐస్ నీళ్ళతో స్నానం చేసాం అనుకోండి జ్వరం వస్తుంది కదా. అది మనుషులకి రా, ఇది జడ పదార్థం. హాట్ వాటర్ కూల్ వాటర్ డిఫరెన్స్ ఈ కారుకి ఎలా తెలుస్తుంది చెప్పు? నాన్న, రామ్మా. గుళ్ళో అభిషేకానికి పాలు, తేనె, నెయ్యి ఇవన్నీ సిద్ధం చేసి యేసు. పెట్టాను. కానీ నాకు ఒక చిన్న సందేహం. ఏమిటమ్మా? లేదు, అభిషేకానికి ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఇది పాలు, ఇది తేనె, ఇది నెయ్యి అని ఆ శివలింగానికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? అది రాయే కదా. అపచారం అపచారం, లెంపలేసుకో. దేవుణ్ణి రాయి అంటావా? కోపం వస్తుంది కదా. నువ్వు రాయిలో దేవుణ్ణి చూస్తావు,
వాళ్ళు కార్లో దేవుణ్ణి చూస్తున్నారు. అబ్బబ్బబ్బ కాదు, గాయత్రి చెప్పిందే కరెక్ట్. భలే అడిగా పంతులు గారమ్మాయి. దెబ్బకి మీ నాన్నగారు అద్దరిపోయారు. ఎంతైనా నువ్వు నా ఫ్రెండే కదా. సరే సరే బయలుదేరండి నాన్న, అక్కడ శివుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళండి. వెళతాను. ఇక్కడ నీ పర్మిషన్ కోసం ఏమో ఎదురు చూస్తాను. మరి దేనికోసం ఎదురు చూస్తున్నారు? సావిత్రి, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటిది? ఇందా చక్కెర పొంగలి, నీకు చాలా ఇష్టం కదా, అందుకే తెచ్చాను. అయ్యయ్యో, మీ నాన్నగారు దేవుడు నైవేద్యం కోసం ఉంచిన దాన్ని తీసుకొచ్చావా? తప్పు తప్పు, కళ్ళు పోతాయి. దేవుడు ఏనాడైనా మనుషుల్ని గుడ్డివాళ్ళని చేశాడా? మంచివాళ్ళు తింటే ఆ మహావిష్ణువు తిన్నట్టే. తిను.